తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. నేతల మధ్య డైలాగులు పేలుతున్నాయి. ఛాలెంజ్లు కౌంటర్లతో సభ రసవత్తరంగా సాగుతుంది. సీఎం రేవంత్ భాషపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా అదే స్థాయిలో అధికార పార్టీ సభ్యులు కౌంటర్లిచ్చారు. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్పై రిప్లై ఉంటుంది. మరోవైపు కులగణన బిల్లును ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 2 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరితో పాటు యువనేత అనిల్ కుమార్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు 2 అభ్యర్థులు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ హాజరవుతారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్రను ఖరారు చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు వద్దిరాజు. వచ్చే ఏప్రిల్ 15న అతని పదవీకాలం ముగియనుంది. దీంతో పార్టీ పెద్దలు ముఖ్యులతో మాట్లాడిన కేసీఆర్ మరోసారి వద్దిరాజు రవిచంద్రకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఇవాళ బీఆర్ఎస్ తరపున రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు రవిచంద్ర. తెలంగాణలో రాజకీయమంతా నీళ్ల చుట్టూ తిరుగుతుంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ మధ్య కాళేశ్వరంపై మాటల యుద్ధం జరుగుతుంది. సభలోనే కాకుండా బయట కూడా 2 పార్టీల నేతలు నీళ్ల విషయంలో నిప్పులు చెరుగుతున్నారు. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మేడిగడ్డ మీద మొదలైన మాటల యుద్ధం సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ మధ్య ఇంకా కొనసాగుతుంది. డబుల్ స్పీడ్తో మళ్లీ గెలుస్తామన్న కేసీఆర్ మాటలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్లు నేనే సీఎం, కేసీఆర్ ఎలా వస్తారో చూస్తా అంటూ సవాల్ విసిరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందన్నారు. ఎవరు ఎన్నేళ్లు అధికారంలో ఉండాలన్నది ప్రజలే నిర్ణయిస్తారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మేడిగడ్డ బ్యారేజీని నింపుతామంటే వారికే ఆ బాధ్యత అప్పగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయగా తనని సీఎం చేస్తే నింపి చూపిస్తానంటూ ధీటుగా బదిలిచ్చారు హరీష్ రావు. మేడిగడ్డపై ప్రభుత్వానికి కౌంటర్ ఇస్తూ సీఎంకు చేత కాకపోతే దిగిపోవాలని, తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సరిచేసి చూపిస్తానన్నారు. నేను సీఎం అవుతానంటూ హరీష్ మాట్లాడడం ఇదే మొదటిసారి. తెలంగాణ అసెంబ్లీలో అధికార పక్ష నేతల భాషపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. మీడియా పాయింట్కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సభ జరుగుతున్న సమయంలో మాట్లాడవద్దనే నిబంధన ఉందన్నారు పోలీసులు. అయితే ఈ కొత్త నిబంధన ఏంటని పోలీసులతో వాగ్వాదానికి దిగారు హరీష్ రావు, కేటీఆర్. ఆ తర్వాత అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మేడిగడ్డ కుంగుబాటుపై కేసీఆర్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన మేడిగడ్డకు వెళ్తానంటే తనకు అభ్యంతరమేమీ లేదన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన మంత్రి ఉత్తమ్ మాజీ సీఎం కేసీఆర్ పై సెటైర్లు పేల్చారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీని విచారణ అడుగుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డగోలుగా 100 కోట్ల అంచనాలు పెంచారని, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని అన్నారు ఉత్తమ్. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై వస్తున్న ఊహాగానాలకు టీడీపీ తెరదించింది. బలం లేకపోవడంతో బరిలోకి దిగకూడదని డిసైడ్ అయింది. పార్టీ సీనియర్ నేతల సమావేశంలో స్వయంగా చంద్రబాబే ఈ విషయాన్ని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల ముందు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం సరికాదనే ఉద్దేశంతో టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రా కదలిరా సభలు, లోకేష్ శంఖారామంపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. వైసీపీ నుంచి కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు చేరిక అంశంపైన చర్చించారు. వైసీపీ నుంచి వచ్చిన అందరినీ తీసుకోలేమని, అన్ని ఆలోచించే నిర్ణయాలు ఉంటాయన్నారు చంద్రబాబు. పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్తుకు నష్టం జరగదన్నారు. చంద్రబాబుపై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కొడాలి నాని. కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తపుత్రుడు, దత్తపుత్రుడిని కట్టగట్టి బంగాళాఖాతంలో పడేయాలని అన్నారు. ఢిల్లీ పెద్దల దెబ్బతో చంద్రబాబు పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిందన్నారు కొడాలి నాని. పవన్ భీమవరం పర్యటన రద్దుపైన స్పందించారు. హెలికాప్టర్ లేకపోతే వెళ్లలేరా అంటూ ఫైర్ అయ్యారు. జనసేనకు గ్లాస్ గుర్తు రద్దు చేయాలన్న పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈసీ అధికారులు కుమ్మక్కై ప్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసును జనసేనకు కేటాయించారని పిటిషనర్ వాదించారు. ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటల వరకు తెరవరని, కానీ దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9 గంటల 15 నిమిషాలుగా ఉందని ప్రస్తావించారు. ప్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాస్ కోసం జనసేన మొదట దరఖాస్తు చేసిందని కోర్టుకు తెలిపింది ఈసీ. ఇరుపక్షాల వాదనలు ఉన్న ధర్మాసనం అభ్యంతరాలను కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని పిటిషనర్కు ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
తెలంగాణలో బీజేఎల్పీ నేతగా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నియమించింది బీజేపీ. డిప్యూటీ నేతలుగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకట రమణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇక చీఫ్ విప్గా పాల్వాయి హరీష్ రావు, విప్గా సూర్యనారాయణ గుప్తా, బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పాటిల్, ట్రెజరరీగా రాకేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు అసెంబ్లీ స్పీకర్కు లేఖనందించింది. ఇటు శాసనమండలి బీజేపీ పక్ష నేతగా ఏవిఎన్ రెడ్డిని నియమించింది. పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ సెగ్మెంట్ వైసీపీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని వేణుగోపాలస్వామి కాలేజ్ గ్రౌండ్ నుంచి నరసరావుపేటకు ర్యాలీగా చేరుకున్నారు. నెల్లూరులో మాదిరి నరసరావుపేటలోనూ తనకు అందరి సహకారం లభిస్తుందన్నారు అనిల్ కుమార్. ప్రస్తుతం నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్. మార్పులు చేర్పుల్లో భాగంగా ఆయన్ని నరసరావుపేట లోక్సభ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించింది వైసీపీ. పల్నాడు ప్రజల ఆశీస్సులు, 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేల అండతో తాను బంపర్ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు అనిల్ కుమార్. దర్శి వైసీపీ నేతలు విభేదాలు వీడి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు మాజీ మంత్రి బాలినేని. 2019లో తండ్రి అనారోగ్యం కారణంగా శివప్రసాద్ రెడ్డి పోటీకి దూరంగా ఉన్నారని, ఇప్పుడు ఆయనకు వైసీపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు బాలినేని. వైసీపీ నేతలు చేసిన ఉమ్మడి రాజధాని కామెంట్స్ పై విపక్షాలు ఓ రేంజ్లో విరుచుకుపడ్డాయి. బినామీ ఆస్తులు కాపాడుకోవడానికే హైదరాబాద్ పాట పాడుతున్నారంటూ టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంటే మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. విపక్షాల నుంచి విమర్శలు వస్తూ ఉండటంతో విభజన హామీల సాధనే తమ పార్టీ లైన్ అని చెప్పుకొచ్చారు మంత్రి బొత్స. విభజన చట్టంలో అంశాలు పూర్తిగా నెరవేరలేదని, ఆ విషయాన్నే వైవి సుబ్బారెడ్డి చెప్పారన్నారు. వైవి వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు బొత్స. ఏపీలో గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై సీఈసీ స్పష్టత ఇచ్చింది. ఎన్నికల విధుల్లో సచివాలయ సిబ్బంది వినియోగానికి నో అబ్జెక్షన్ తెలిపింది. అయితే కొన్ని షరతులు పెట్టింది. గ్రామ సచివాలయ సిబ్బందికి కీలకమైన ఎన్నికల బాధ్యతలు అప్పగించవద్దని, ఓటర్ల వేలికి ఇంకు చుక్కలు పెట్టడం వంటి చిన్న చిన్న బాధ్యతలనే అప్పగించాలని సీఈసీ స్పష్టం చేసింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. 15,000 మందికి పైగా కానిస్టేబుల్ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్బీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. గత ప్రభుత్వం కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కాలయాపన చేసిందని ఆరోపించారు సీఎం. వచ్చే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని చెప్పారు రేవంత్ రెడ్డి. కొత్తగూడెం మున్సిపాలిటీ చైర్మన్ కాపు సీతామహాలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో కౌన్సిలర్లు పార్టీ మారడం కలకలం రేపింది. బీఆర్ఎస్ కు చెందిన 20 మంది కౌన్సిలర్లు ఆ పార్టీని వీడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ నెల 19న కొత్తగూడెం మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారంలోని మైలాన్ ల్యాబొరేటరీస్ కు షాక్ ఇచ్చారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మైలాన్ ల్యాబొరేటరీస్ కు అల్ఫాజోలం ఔషధానికి సంబంధించిన ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ను రద్దు చేశారు. అల్ఫాజోలం మిస్యూజ్ చేస్తున్నారని ఎక్సైజ్ శాఖకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేసిన అధికారులు మైలాన్ ల్యాబొరేటరీస్ కు 21 కేజీల 250 గ్రాముల అల్ఫాజోలం అనధికారికంగా మళ్లించినట్లు గుర్తించారు. 4 కేజీల 850 గ్రాముల స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మైలాన్ ల్యాబొరేటరీస్ కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు డీసీఏ అధికారులు. నెల్లూరు రూరల్ మండలం అల్లిపురంలో టిడ్కో గృహాల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న గృహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పలువురు లబ్ధిదారులు హాజరయ్యారు. అందరికీ ఇళ్లను అప్పగిస్తారని లబ్ధిదారులు భావించినా కేవలం 2కి మాత్రమే తాళాలిచ్చి వెళ్లిపోయారు మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆదిమూలపు సురేష్. దీంతో మిగిలిన వాళ్లు అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాళాలు ఇవ్వనప్పుడు తమను ఎందుకు పిలిచారని మండిపడ్డారు. తమకు తాళాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇల్లు లేని పట్టాలు ఎందుకు ఇచ్చారని ఓ లబ్ధిదారుడు ఇంటి పట్టాను చించివేశాడు.
శ్రీశైలంలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్ రెడ్ల సత్రం సమీపంలో చిరుతపులి స్థానికులకు భక్తులకు కనిపించింది. దీంతో దూరం నుంచి చిరుతపులిని సెల్ ఫోన్ కెమెరాల్లో రికార్డు చేశారు. గతంలోనూ ఔటర్ రింగ్ రోడ్ శివాజీ స్ఫూర్తి కేంద్రం రుద్ర పార్క్ సమీపంలో చిరుతలు కనిపించాయి. మళ్లీ ఇప్పుడు చిరుత కనిపించడంతో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు శ్రీశైలం దేవస్థానం అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగుల బెడద పోలేదు. దుగ్గితల్లి కోట ప్రాంతంలో చేతికొచ్చిన పంటలను ధ్వంసం చేస్తుంది ఏనుగుల గుంపు. 5 ఏళ్లుగా ఏనుగులు పంట చేలను ధ్వంసం చేస్తున్నాయని, దీంతో తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు రైతులు. అటవీ శాఖ అధికారులు స్పందించిన ఏనుగుల గుంపు అటవీ ప్రాంతంలోకి తరిమి కొట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి వేడుకలకు ముస్తాబవుతుంది. ఏటా వేలాది మంది భక్తులు స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు తరలివస్తారు. రేపు రథసప్తమి సందర్భంగా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అర్ధరాత్రి నుంచి స్వామివారి దర్శనం, క్షీరాభిషేకం ఉంటాయని అరసవిల్లి దేవస్థానం అధికారులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ అపార్ట్మెంట్లో చోరీ జరిగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నివాసం ఉంటున్న సుధా తిరుమల మెడోస్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో నగలు దోచుకెళ్లారు దొంగలు. రంగంలోకి పోలీసు క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. ఇక దొంగల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ వేశారు. జైపూర్లో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజస్థాన్ నుంచి సోనియా రాజ్యసభకు ఎన్నిక కావడం లాంఛనం. సోనియా గాంధీ ప్రస్తుతం యూపీలోని రాయ్బరేలీ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే చివరిసారి అని ఆమె 2019లోనే ప్రకటించారు. దీంతో ఈసారి సోనియాను రాజ్యసభకు వెళ్లాలని పార్టీ పెద్దలు కోరారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లోని 12 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్, మధ్యప్రదేశ్ల నుంచి చెరో 4 అభ్యర్థులున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి 3, ఒడిశా నుంచి 1 బరిలోకి దిగుతున్నారు. గుజరాత్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అలాగే గోవింద్ భాయ్ డోలాకియా, మయాంక్ భాయ్ నాయక్, స్వంత సిన్హ, జలన్ సింహ పర్మార్ బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర నుంచి అశోక్ చవాన్తో పాటు మేధా కులకర్ణి, అజిత్ గోప్చాడేలకు అవకాశం లభించింది. మధ్యప్రదేశ్ నుంచి డాక్టర్ మురుగన్, ఉమేష్ నాథ్ మహారాజ్, బన్సిలాల్ గుర్జార్, మాయా నరోలియా ఎంపికయ్యారు. ఒడిశా నుంచి అశ్విని వైష్ణవ్ను మరోసారి రాజ్యసభకు పంపుతుంది బీజేపీ. ఏప్రిల్తో 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి తనను అభ్యర్థిగా ఖరారు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు అశోక్ చవాన్. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో బీజేపీ వ్యూహాలకు పదును పెడుతుంది. దీనిలో భాగంగా 2 రోజుల పాటు పార్టీ జాతీయ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలో భారత మండపంలో ఈ నెల 17, 18 తారీఖుల్లో మేధోమథనం చేయనుంది బీజేపీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 19న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు పంపడం ఇది 6సారి. ఈడీ విచారణకు పిలుస్తుంటే హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు సీఎం కేజ్రీవాల్. ఈ పరిస్థితుల్లో ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది ఈడీ. దీంతో ఈ నెల 17న విచారణకు హాజరవ్వాలంటూ కేజ్రీవాల్ ను ఆదేశించింది కోర్టు. కాని పక్షంలో లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారణకు వస్తామని స్పష్టం చేసింది. గత ఏడాది నవంబర్ 2న తొలిసారిగా కేజ్రీవాల్ కు సమన్లు పంపింది ఈడీ. పశ్చిమ బెంగాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సందేశ్ ఖలీలో 144 సెక్షన్ అమలవుతుంది. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని సందేశ్ ఖలీలో టీఎంసీ నేత షాజహాన్ షేక్తో పాటు అతని అనుచరులు చేసిన అరాచకాలపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. బాధితుల్ని కలిసేందుకు సందేశ్ ఖలీకి బయలుదేరిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై పలుచోట్ల లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఢకీ నుంచి సందేశ్ ఖలీకి ర్యాలీగా వెళ్తున్న బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుఖాంత మన్షుదార్ గాయపడ్డారు. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తూ ఉండగా స్పృహ తప్పి పడిపోయారాయన. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు.
రైతుల మహాపాదయాత్రతో ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. పంజాబ్ నుంచి ఢిల్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నించిన రైతులపై మరోసారి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను అరెస్ట్ చేస్తున్నారు. అటు హర్యానా రాష్ట్రం జింద్లో చక్కెర మిల్లును పోలీసు తాత్కాలిక జైలుగా మార్చారు. ఇక అరెస్టు చేసిన రైతులతో పాటు గాయపడ్డ వారిని ఇక్కడకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు మెరుపు నిరసనలకు దిగుతారన్న సమాచారంతో భద్రతను మరింత పెంచారు పోలీసులు. ఎన్ని నిర్బంధాలున్నా ఢిల్లీలో నిరసన తెలిపే వరకు తగ్గేది లేదంటున్నారు రైతులు. ఇక ఇటు మరోసారి రైతు సంఘాలను చర్చలకు పిలిచింది కేంద్ర ప్రభుత్వం. రైతులతో మాట్లాడేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అర్జున్ ముండా తెలిపారు. చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని రైతు సంఘాలను ఆయన కోరారు. లోక్సభ 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 3,40,000 మంది సాయుధ పోలీసులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది ఈసీ. లోక్సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలో 3,400 కంపెనీల సాయుధ బలగాలు కావాలని కేంద్ర హోంశాఖకు తెలియజేసింది.